హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ మరో ముందడుగు వేసింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించింది. వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, మూసీ, మెట్రో రైలు ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చింది. దీంతో ఇప్పటికే అప్పుల్లో ఉన్న బల్దియాకు ప్రభుత్వం నుండి భారీగా నిధులు రావడంతో ఆర్థికంగా బయటపడుతుందని అంచనా. విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో వెచ్చించింది. ఇందులో జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హైదరాబాద్ మెట్రో రైల్, మూసీ నది, హెచ్ఎండిఏ సంస్థలకు భారీగా నిధులు కేటాయించింది. ఆర్థిక కష్టాలతో ఉన్న జీహెచ్ఎంసీకి ఈ ఏడాది భారీగా కేటాయింపులు చేసింది ప్రభుత్వం. దీంతో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగానే హైదరాబాద్ అభివృద్ధికి భారీ నిధులు సమకూర్చిందని చెప్పవచ్చు. గ్రేటర్ మహానగరానికి దక్కిన కేటాయింపులను పరిశీలిస్తే జీహెచ్ఎంసీకి 3,065 కోట్లు కేటాయించగా హైడ్రాకు 265 కోట్లు, ట్యాక్స్ కంపెన్షన్ కు 10 కోట్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు 3,385 కోట్లు, హైదరాబాద్ లో 20,000 లీటర్ల ఉచిత నీటి పథకం బిల్లులు రియంబర్స్మెంట్ కు 300 కోట్లు గ్రాంట్ గా పద్దులో పొందుపరిచారు. మొత్తంగా వాటర్ బోర్డుకు 3,385 కోట్ల బడ్జెట్ దక్కింది. ఇక హైదరాబాద్ కేటాయింపుల్లో మెట్రో రైలుకు రుణాల కింద 500 కోట్లు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి 500 కోట్లు, ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీకి మరో 100 కోట్లు కేటాయించారు. హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు కోసం 200 కోట్ల రూపాయలతో కలిపి 1,200 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైడ్రాకు 200 కోట్ల రూపాయలను కేటాయించింది. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ బోర్డుకు 13 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై హైదరాబాద్ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగానే హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉందని నిరూపించుకుందని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత అన్నారు. చాలా కాలం తర్వాత జీహెచ్ఎంసీకి, వాటర్ బోర్డుకు, మెట్రో రైలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ హైదరాబాద్ కోసం 10,000 కోట్లు బడ్జెట్ కేటాయించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఫైనాన్స్ మినిస్టర్ అయిన భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొత్తంగా గ్రేటర్ అభివృద్ధికి బడ్జెట్ లో కేటాయింపులు భారీగా రావడంతో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు కదలిక వచ్చే అవకాశం ఉందంటున్నాయి బల్దియా వర్గాలు.